తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన కూటములకు చెందిన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార డిఎంకే పార్టీ పలు వరాలు ప్రకటించింది. ఎన్నికల వేళ రాష్ట్రంలోని మహిళలు లబ్ధి పొందేందుకు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిఎంకే మహిళా ఓటర్ల మద్దతును ఏ మేరకు దక్కించుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన కూటములకు చెందిన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలుపెట్టిన డీఎంకే మరోవైపు సంక్షేమ మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న కళైంజర్ మహిళా హక్కువ పథకం కింద లబ్ధి పొందుతున్న 1.31 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నేరుగా జమ చేయించారు సీఎం స్టాలిన్. స్టాలిన్ సర్కారు విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 3 నెలల సాయాన్ని ముందుగానే అడ్వాన్స్డ్గా మహిళల ఖాతాల్లో జమ చేశారు. దీంతో ప్రతి మహిళా ఖాతాలో 3,000 జమయ్యాయి. దీనికి అదనంగా సమ్మర్ స్పెషల్ ప్యాకేజీ పేరుతో మరో 2,000 రూపాయలు అదనంగా అందించారు. దీంతో రాష్ట్రంలోని ఒక్కో మహిళ ఖాతాలో 5,000 రూపాయలు జమ చేసినట్లయింది. మహిళల ఖాతాల్లోకి ఒకేసారి 5,000 రూపాయలు రావడంతో కుటుంబ ఖర్చులు తీర్చుకోవడానికి సాయం అవుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం ఖర్చు 6,500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఆ విషయాన్ని స్వయంగా సీఎం స్టాలిన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ప్రకటించారు. మహిళలకిచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలను కారణంగా చూపిస్తూ ఈ గ్రాండ్ను నిలిపివేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ తమ ప్రభుత్వం ముందస్తు చర్యలతో లబ్ధిదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసిందని సీఎం స్టాలిన్ వెల్లడించారు. మహిళల హక్కుల గ్రాంట్ తన వాగ్దానమని పేర్కొన్న సీఎం స్టాలిన్ ఎవరైనా అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. తమ ద్రావిడియన్ మోడల్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, 3 నెలల సాయాన్ని ముందుగానే జమ చేసి మహిళలకు భరోసా ఇచ్చామని స్టాలిన్ పేర్కొన్నారు. మహిళల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తు ప్రణాళికలపైన స్టాలిన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం నెలకు అందిస్తున్న 1,000 రూపాయల మహిళా సాయాన్ని ద్రవిడియన్ మోడల్ 2.0లో భాగంగా 2,000 రూపాయలకు పెంచుతామని స్టాలిన్ ప్రకటించారు. ఇది తమిళనాడు మహిళలకిచ్చే మరో పెద్ద హామీగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో మహిళా వర్గాల్లో ప్రభుత్వంపై సానుకూల స్పందన కనిపిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం మంచి ఆదరణ పొందుతోంది. గృహిణులు, పేద మహిళలు, ఒంటరి మహిళలకు ఈ డబ్బు రోజువారీ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఓవైపు సీఎం స్టాలిన్ మహిళలను ఆకట్టుకునేందుకు వారికి హామీలిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికల్లో హామీల జోరు పెంచుతున్నాయి. ముఖ్యంగా అన్నా డీఎంకే తమ ఎన్నికల ప్రణాళికలో 5 కీలక హామీలను ప్రకటించింది. సామాజిక భద్రతా పెన్షన్లు ప్రస్తుతం ఉన్న 1,200 నుంచి 2,000 రూపాయల వరకు పెంచుతామని అన్నా డీఎంకే తెలిపింది. వృద్ధులు, వితంతువులు, పెళ్లికాని మహిళలు, భర్త విడిచిపెట్టిన మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఈ పెన్షన్ వర్తింపజేస్తామని వెల్లడించింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సంక్షేమ హామీల పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మహిళలే కీలక ఓటు బ్యాంక్గా మారిన నేపథ్యంలో అన్ని పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నేరుగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాలు ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ సంక్షేమ అస్త్రంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. స్టాలిన్ తీసుకున్న ముందస్తు నగదు పంపిణీ నిర్ణయం మహిళా ఓటర్ల మనసు గెలుచుకుంటుందా? ప్రతిపక్ష హామీలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించగల మహిళా ఓటర్లకు తమిళనాడులోని అన్ని ప్రధాన పార్టీలు హామీల మీద హామీలు ఇస్తూ ఉన్నాయి. ఇప్పటికే అన్నా డిఎంకే మహిళలకు వరాలు ప్రకటించగా, తాజాగా డిఎంకే కూడా కలైంజర్ మహిళా హక్కుల పథకానికి 3 నెలల అడ్వాన్స్ ను విడుదల చేసి వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది. అదే సమయంలో మరొకసారి గెలిస్తే నెలసరి సాయం మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించి సీఎం స్టాలిన్ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో డిఎంకేకు మహిళా మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.